పూరా లోకల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు కండకావరం తలకెక్కిందన్నారు బీజేపీ నేత బండి సంజయ్. అందువల్లే హిందూ దేవుళ్లను, రాములవారి అక్షింతలు, ప్రసాదాలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను అవమానిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎమ్మెల్సీ బైపోల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నల్గొండలో వేదికగా మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము అన్ని వర్గాలను సమానంగా చూస్తే స్వాగతిస్తాం, కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తే సహించేది లేదన్నారు. మన రాష్ట్రం ఇచ్చింది ఇక్కడ కూడా కోర్టు తప్పు పట్టిందని రాజశేఖర గారి గవర్నమెంట్ తప్పు పట్టింది. తప్పు పట్టిన వీడు అమలు చేస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ 4% రిజర్వేషన్లు ఇస్తే దాదాపు 30 స్థానాల్లో హిందువులు గెలవాల్సిన కార్పొరేటర్ స్థానాల్లో ఎంఎం పార్టీ గెలిచింది. అంటే 30 మంది బీసీలనే హిందువులకు అన్యాయం జరిగిందా లేదా దాని మీద షబ్బీర్ సమాధానం చెప్పాలి. అంటే అన్యాయం కానీ అయ్యా హిందువులకు ఎందుకు ఇవ్వాలి? రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లను ఎట్లా ఇస్తారు మీరు? ఇలా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తున్నాను. మైనార్టీ డిక్లరేషన్స్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి. ఫస్ట్ 80% హిందువులు గుణపాఠం చెప్పాలి. ఫస్ట్ బరాబర్ గుణపాఠం చెప్పాలి. ఇలా కండకవరం తలకాకెక్కింది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ లకు. రాముల వారి అక్షింతలు అవమానపరుస్తారు, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని హేళన చేస్తారు, రాముల వారి పులిహోర ప్రసాదాన్ని ప్రజలు కష్టపడేదో భక్తితో తీసుకున్న పులిహోర ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు. బలిపెక్కింది ఒక్కొక్కరికి. హిందూ సమాజం అంటే చులుగొని చూసే పరిస్థితి వచ్చింది. హిందూ దేవులను కించపరచడం అలవాటుగా మారింది. హిందూ ధర్మాన్ని హేళన చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. పక్క భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్లమెంట్ అదే చెప్తున్నా. ఇలా మీరంతా మేధావులు, మీరందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి 8 మంది మా హీరోలు ఉన్నారు. శాసన మండలిలో కొట్టాడే అవకాశం ఇవ్వండి. ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా ప్రేమేంద్ర అవకాశం ఇవ్వండి. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రేమేంద్ర గారు గెలవకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 12% ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. దాన్ని సమర్థిస్తారా మీరు? ఎవరు వ్యతిరేకించాలి? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వ్యతిరేకిస్తారా, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వ్యతిరేకిస్తారా? రెండు పార్టీలు వాళ్ళ కొమ్ము కష్టోలే. శాసన మండలి కొట్టాల్సింది మేమే. అవకాశం ఇవ్వండి మాకు. షబ్బీర్ గారు గాని ఎవరైనా గాని. ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా? కోర్టు అంతా ఒకటే. పశ్చిమ బెంగాల్ కోర్టు ఇచ్చింది, తప్పనిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చింది, తప్పు కొట్టింది కోర్టు. మీరు రాజ్యాంగం లోబడి చేస్తారా, రాజ్యాంగం విరుద్ధంగా పనిచేస్తారా? మేము అన్ని వర్గాలను సమానంగా చూడమంటున్నాం. మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తే పక్కా అడ్డుకుంటాం. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 80% ఉన్న హిందువుల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లని ఇంకో వర్గాన్ని కించపరచం, ఇంకో వర్గాన్ని వ్యతిరేకించాం. మేము ఎవరు పట్టించుకోవాలి హిందువుల గురించి? 80% హిందువుల ఓట్లు వద్దా?